ఈ వీడియోలో శారీ ప్రీ ప్లేటింగ్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్తాను. దీనికి ముందుగా మనకు కావాల్సినవి ఐరన్ బాక్స్, స్టీమ్ ఐరన్ బాక్స్ అయితే బెటర్. నెక్స్ట్ సేఫ్టీ పిన్స్, హెడ్ పిన్స్, శారీ క్లిప్స్, మెజర్మెంట్ టేప్, హీట్ ప్రొటెక్షన్ మ్యాట్. ఐరన్ బాక్స్ డైరెక్ట్ గా శారీ మీద పెట్టకుండా ఈ మ్యాట్ యూజ్ చేయడం వల్ల శారీ క్లాత్ పాడవకుండా ఉంటుంది. అలానే మనకి ఏంటంటే పట్టు శారీస్ కి కూడా జెర్రీ ఏదైతే పట్టుది ఉంటుందో అది ఖరాబ్ అవ్వకుండా కూడా ఉంటుంది. కవర్స్, ప్రీ ప్లేటింగ్ అయ్యాక శారీని నీట్ గా పెట్టుకోవడానికి ఈ కవర్స్ యూజ్ అవుతాయి. ఇవన్నీ కూడా మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషోలో దొరుకుతాయి. ప్రీ ప్లేటింగ్ కిట్ అని సెర్చ్ చేయండి, అన్ని కలిపి ఒక 200 రూపీస్ వరకు అవుతాయి. ఇక లాస్ట్ ఐరన్ టేబుల్. ఈ ఐరన్ టేబుల్ లేకపోతే ఏదైనా ఇంట్లో ఉండే టేబుల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. శారీ కట్టుకునే టైం తగ్గించాలి అంటే ఈ ప్రీ ప్లేటింగ్ అనేది పర్ఫెక్ట్ మెథడ్. ఫంక్షన్ కి వెళ్ళేటప్పుడు హడావిడి లేకుండా 5 minutes లో శారీ కట్టుకొని వెళ్ళిపోవచ్చు. ముందుగా ఈ శారీని ప్రీ ప్లేటింగ్ చేసుకుని పెట్టుకుంటే. ఇప్పుడు ఈ ప్లేటింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ప్లీజ్. ఇప్పుడు మనం శారీ ప్రీ ప్లేటింగ్ ఎలా చేయాలో చూద్దాం. మనం ముందుగా ఐరన్ బాక్స్ తీసుకోవాలి. ఐరన్ బాక్స్ తీసుకొని దాంట్లో మనకి ఇది స్టీమ్ ఐరన్ బాక్స్ కాబట్టి మనం వాటర్ అయితే పోసుకోవాలి. ఇందులో మనకు మాక్సిమం అని ఉంటుంది, అక్కడ మాక్సిమం వరకు వాటర్ పోసుకోవాలి. నెక్స్ట్ మనము ఐరన్ బాక్స్ ఏంటంటే కొంచెం హీట్ ఎక్కాలి. హీట్ ఆన్ చేసిన తర్వాత లైట్ ఎప్పుడైతే ఆఫ్ అయిపోతుందో, ఆఫ్ అయిపోయిన తర్వాత మనము స్టీమ్ అనేది ఆన్ చేయాలి. లేదంటే దానికన్నా ముందు మనం ప్రెస్ చేసామంటే మనకి వాటర్ లీక్ అవుతాయి స్టీమ్ దగ్గర నుంచి. నెక్స్ట్ మనం ఒక శారీ తీసుకోవాలి. నేను సెమీ పట్టు లాంటి శారీ తీసుకుంటున్నాను. దీనికి స్టార్టింగ్ మనం సైజ్ తీసుకోవాలి. మన ఫస్ట్ పిన్ ఇక్కడ మనం ఫస్ట్ శారీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకి ముందైతే మొత్తం 3 pins ఉంటాయి. మనకి 3 pins తో మనం మెజర్మెంట్ ఈ శారీ ప్రీ ప్లేటింగ్ అనేది చేస్తాము. ఫస్ట్ మనకి ఇక్కడ నడుం దగ్గర మనకి ఏదైతే లోపల కట్టుకొని ఉంటుందో దాని దగ్గర చూసుకోవాలి. మనం అది పెట్టుకొని మన హైట్ అది చూసుకొని మనకి ఎంత పడుతుందో అక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి. ఈ పిన్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనము పళ్ళు పిన్ అయితే తీసుకోవాలి. పళ్ళు మనకి ఎంత మన హైట్ ని తగ్గట్టు చూసుకొని పెట్టుకోవాలి. మనకి నార్మల్ గా అయితే పళ్ళు 5.4 అబోవ్ ఉన్న వాళ్ళకి అయితే మనకి 45 inches పెట్టుకోవాలి. పళ్ళు నేను 5.4 ఉంటా కాబట్టి నా మెజర్మెంట్ ని తగ్గట్టు నేను 45 inches పెట్టుకున్నాను. అలాగే మనకి వితౌట్ టేప్ అయితే మనము 5.4 ఉన్న వాళ్ళకి 3/2 ఎల్బో పెట్టుకోవాలి. 5.4 లేదా ఎల్బో అంతకంటే ఎక్కువ ఉంటే 3/3.5 ఎల్బోస్ పెట్టుకోవాలి. మనం ఎల్బోస్ పెట్టుకున్న తర్వాత మనకి లెంత్ చూసుకొని దాని తర్వాత మనము అక్కడ పిన్ అయితే పెట్టుకోవాలి. మన షోల్డర్ మీద ఏదైతే వస్తుందో దానికి పిన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏదైతే మనం ఇట్లా చింగులు పోసుకోవడానికి అక్కడ పెట్టుకుంటామో అది మన టై వరకు తీసుకురావాలి. ఇట్లా టై వరకు పెట్టి అక్కడ ఒక పిన్ పెట్టాలి. ఇది మన థర్డ్ పిన్. ఇప్పుడు మన థర్డ్ పిన్ మనకి పైన షోల్డర్ పిన్ నుంచి చుట్టూ ఒక రౌండ్ తిప్పి తొడ మధ్య భాగం వరకు తీసుకోవాలి. ఒకవేళ మనకి ఇది ఏదైతే మన థర్డ్ పిన్ ఉందో అది మనకి టేప్ లేకుండా అవుతే మనకి ఒకవేళ మన డ్రెస్ అంటే కస్టమర్ ది టాప్ మనకి ఎలా వాళ్ళ టాప్ సైజ్ ఏంటో కనుక్కొని దాన్ని బట్టి ఒకవేళ ఎక్సెల్ అయితే, ఇప్పుడు నాది ఎక్సెల్ అయితే మనకి 3.5 ఎల్బోస్ పెట్టుకోవాలి. థర్డ్ మెజర్మెంట్. ఇప్పుడు ఇలా మనం థర్డ్ పిన్ కూడా పెట్టుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఇప్పుడు శారీని అయితే ప్రీ ప్లేటింగ్ చేసుకుందాము. ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను చూడండి. ముందుగా మనం టేప్ తోని మనకి ఏదైతే ఫస్ట్ షోల్డర్ మీద మనకు ఫస్ట్ ప్లీటింగ్ ఉంటుందో ఆ ప్లీటింగ్ అంటే మన ఫాల్ సైడ్ ఏదైతే మనం ఫస్ట్ వస్తుందో ప్లీటింగ్ ఆ పైంది మనం ఎంత అనేసి మన షోల్డర్ ని బట్టి మెజర్ చేసుకోవాలి. అది నేనైతే నా షోల్డర్ ని బట్టి నేను 4.5 పెట్టుకుంటున్నాను. మనకి టేప్ లో ఇలా ఉంటుంది, ఒకటి సెంటీమీటర్స్ ఉంటుంది, ఇంకోటి ఇంచెస్ ఉంటుంది. నేనైతే నా షోల్డర్ ని బట్టి ఇప్పుడు మనం ఇది ఇంచెస్ లో తీసుకుంటాము. 4.5 inches దగ్గర పెడుతున్నాను నేను ఫస్ట్ ప్లీటింగ్. ఇప్పుడు మనం హ్యాండ్ తో కూడా పోసుకోవచ్చు ఇలా. నేనైతే ఇప్పుడు 9 ప్లీట్స్ పెడుతున్నాను. హ్యాండ్ తో అయితే ఇలా పోసుకోవాలి. మనకి 9 ప్లీట్స్ వస్తాయి. ఒకవేళ మనం హ్యాండ్ కాకుండా ఐరనింగ్ మెథడ్ కూడా ఉంటుంది ప్లీట్స్ కి. దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ గా మనం శారీ కొంగు టేబుల్ మీద వేయాలి. ఓన్లీ కొంగు పార్ట్ వరకే. మనకి ఏదైతే ఫస్ట్ ఇందాక చెప్పానో షోల్డర్ కి ఫస్ట్ ప్లీటింగ్ ఉంటది కదా, ఆ ఫస్ట్ ప్లీటింగ్ ని మనం టేబుల్ మీద వేసుకొని ఫస్ట్ దాన్ని ఒకటి మనము 4.5 పెట్టాం కదా ఇందాక, 4.5 inches పెట్టుకొని దాన్ని ఐరన్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ గా కరెక్ట్ పెట్టుకోవాలి. అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అది 4.5 inches ఉందా లేదా అని కూడా చెక్ చేసుకొని మంచిగా ఐరన్ చేసుకోవాలి.
ఫస్ట్ అక్కడ మనకి ఏంటంటే కొంగు పెట్టిన తర్వాత ఒక క్లిప్ పెట్టుకోవాలి. మనకి ఇవి క్లిప్స్ ఉంటాయి కదా, క్లిప్ పెట్టుకుంటే మనకి శారీ కదలకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే ఇది 4.5 పెట్టామో దాన్ని నీట్ గా ఐరన్ చేసుకోవాలి. యాక్చువల్లీ మనం హీట్ ప్రొటెక్షన్ మ్యాట్ వేసి కూడా ఐరన్ చేయొచ్చు. నేనైతే ఇప్పుడు నార్మల్ గా చేస్తున్నాను. ఒకవేళ మీకు అది కరెక్ట్ వస్తుందా లేదా అంటే మనకి ఇక్కడ ఫ్లవర్స్ ఉంటాయి కదా శారీ మీద, ఆ ఫ్లవర్స్ ని బట్టి మెజర్ చేసుకోకుండా కరెక్ట్ కింద వరకు స్ట్రైట్ గా ఉందా లేదా అని కూడా చూసుకోవచ్చు. లేదంటే టేప్ పెట్టి కింద మధ్యలో ఒక దగ్గర మళ్ళీ 4.5 ఉందా లేదా అని చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను హీట్ ప్రొటెక్షన్ మ్యాట్ వేసి చేస్తున్నాను. చూడండి, ఇలా వేసి మనము స్టీమ్ ప్రెస్ చేసుకుంటా స్టీమ్ ఐరన్ చేసుకుంటా చేయాలి. ఇలా స్టీమ్ బటన్ ఉంటుంది కదా, స్టీమ్ బటన్ ప్రెస్ చేసుకుంటా మనము ప్రతిసారి ఐరన్ చేసుకోవాలి. ఇలా మనకి చేసిన తర్వాత ఇక్కడ ఒక లైన్ అయితే ఏర్పడుతుంది. ఈ లైన్ తోనే మనము మిగతా ప్లీట్స్ అన్ని సెట్ చేసుకున్నాము. ఇప్పుడు ఎలా పెట్టుకోవాలో చెప్తాను చూడండి. మనము దాని దగ్గర వరకు ఇప్పుడు ఏదైతే మనకి ఫస్ట్ ఇప్పుడు లైన్ ఏర్పడిందో ఆ లైన్ వరకు మనం మిగతా కొంగనంతా తీసుకొచ్చి ఒక రౌండ్ వచ్చేయాలి, ఒక ఫోల్డ్ చేయాలి. 1 టైం ఫోల్డ్ చేసి ఇప్పుడు ఐరన్ చేసుకోవాలి మనం దాన్ని. నెక్స్ట్ వచ్చేసి మనము సెకండ్ టైం కూడా ఫోల్డ్ చేయాలి. సెకండ్ టైం ఫోల్డ్ చేసి మళ్ళీ ఐరన్ చేయాలి. ఐరన్ చేసిన తర్వాత మళ్ళీ థర్డ్ టైం కూడా ఫోల్డ్ చేయాలి. థర్డ్ టైం ఫోల్డ్ చేసిన తర్వాత మనకి లైన్స్ వస్తాయి కదా, లాస్ట్ వచ్చేసి ఫోర్త్ టైం కూడా ఫోల్డ్ చేయాలి. ఇలా మనకి 4 టైమ్స్ ఫోల్డ్ చేయడం వల్ల మనకి అన్ని లైన్స్ కనబడతాయి. అక్కడ మనకి పళ్ళు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆ లైన్స్ ని బట్టి మనం పళ్ళు సెట్ చేసుకోవచ్చు 9 ప్లీట్స్ అనేవి. ఇలా మనం 4th టైం కూడా ఫోల్డ్ చేసిన తర్వాత మనకు వచ్చేసి ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లైన్స్ అనేవి ఏర్పడతాయి. ఇలా ఇప్పుడు మీకు లైన్స్ కనబడుతున్నాయి కదా, ఈ లైన్స్ మనం ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ మనం ఏదైతే మన ఫస్ట్ ప్లీట్ ఉంటుందో ఆ ఫస్ట్ ప్లీట్ ఫోల్డింగ్ ని పట్టుకొని మళ్ళీ సెకండ్ వదిలేసి థర్డ్ దాన్ని అంటే 1 by 1 ఒక లైన్ వదిలేసి ఇంకో లైన్ పట్టుకోవాలి. ఇలా కనపడతాయి చూడండి మనకి. ఇలా మనం ఒకదాని తర్వాత ఒకటి పట్టుకోవాలి. మనకైతే 9 ప్లీట్స్ వస్తాయి. ఇప్పుడు ఇలా మనకి ఇట్లా హ్యాండ్ తో పోసిన దానికన్నా ఇలా ఐరనింగ్ మెథడ్ లో చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది పళ్ళు పెట్టుకోవడానికి. ఇప్పుడు ఆ ప్లీట్స్ ఏవైతే స్టార్టింగ్ లో మనం అక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి. మొత్తం కంప్లీట్ గా మనకు వచ్చేసి ఓన్లీ పళ్ళుకి మాత్రం మనము 3 to 4 పిన్స్ వరకు యూజ్ చేస్తాము. ఇలా పెట్టుకొని మనము ఒక క్లిప్ అయితే పెట్టుకోవాలి. అక్కడ క్లిప్ తో లాక్ చేసేయాలి. లాక్ చేసిన తర్వాత మనం అనేది నీట్ గా సెట్ చేసుకుంటూ మనకి ఎక్కడైతే మనం ఫస్ట్ పిన్ పెట్టామో అక్కడ వరకు దీన్ని ఐరన్ చేసుకోవాలి. మంచిగా సెట్ చేసుకుంటూ ప్లీట్స్ ని సెట్ చేసుకొని ఇలా ఐరన్ చేసుకోవాలి. మనం ప్రతిసారి ఐరన్ చేసే ప్రతిసారి మనం స్టీమ్ అయితే ప్రెస్ చేయాలి. స్టీమ్ బటన్ ని ప్రెస్ చేస్తూనే చేయాలి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఫస్ట్ పిన్ ఉంది కదా, ఈ ఫస్ట్ పిన్ వరకు మనం చేయాలి. తర్వాత ఒకసారి ఫస్ట్ పిన్ దగ్గర మన ఫస్ట్ ఏదైతే ప్లీటింగ్ ఉందో అది 4.5 పెట్టాను కదా ఇందాక, అది 4.5 ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని పిన్ పెట్టేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే ఫస్ట్ పిన్ ఉందో ఆ ఫస్ట్ పిన్ దగ్గర మనం మళ్ళీ ఒకసారి ఎక్కడైతే పెట్టేసామో అక్కడ మనం క్లిప్ పెట్టి లాక్ చేసి ఇప్పుడు చెస్ట్ ప్లీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ప్రెడ్ చేసుకోవాలి. మనం చెస్ట్ ప్లీట్స్ వచ్చేసి మనకి ఎల్బో మెజర్మెంట్ స్ప్రెడ్ చేస్తే ఎలా ఉంటుంది అంటే మనకి ఒకవేళ ఇప్పుడు కస్టమర్ది నాది ఎక్సెల్ కాబట్టి 1 full ఎల్బో తీసుకోవాలి. తీసుకొని దాన్ని స్ప్రెడ్ చేయాలి. మనకి స్ప్రెడ్డింగ్ దగ్గర వచ్చేసి ఎక్సెల్ వాళ్ళకి అయితే 2 inches తీసుకోవాలి. నేను ఎక్సెల్ మెజర్మెంట్స్ తో చేస్తున్నాను కాబట్టి మనకి స్ప్రెడ్డింగ్ దగ్గర వచ్చేసి 2 inches తీసుకోవాలి. 2 inches అలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి చెస్ట్ దగ్గర కూడా శారీ నీట్ గా కవర్ అయిపోయి కరెక్ట్ గా వస్తుంది. మనం నీట్ గా ఇలా దీన్ని స్ప్రెడ్ చేసుకుంటూ మెజర్మెంట్ చూసుకొని స్ప్రెడ్ చేసుకుంటూ మళ్ళీ మ్యాట్ వేసుకొని మనం ఐరన్ చేసుకోవాలి. ఇక్కడ నీట్ గా చేసుకుంటే మనకి కరెక్ట్ వస్తాయి. ప్రతి ప్లీట్ కి వచ్చేసి మనం 2 inches గ్యాప్ ఉందా లేదా అని చూసుకోవాలి. ఓన్లీ స్టార్టింగ్ లో చూసుకుంటే ఆటోమేటిక్ మనకి మిగతా కింద వరకు మనకి కరెక్ట్ గా వచ్చేస్తాయి మెజర్మెంట్స్ అనేది. చేసి ఐరన్ చేస్తున్నాను. సెట్ చేశాను ప్లీట్స్ అన్ని. స్ప్రెడ్ చేసిన తర్వాత ఐరన్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకవేళ మనకి ఇక్కడ చెస్ట్ దగ్గర మనము టేప్ తో చూసుకోవాలి అని అనుకుంటే కస్టమర్ బ్లౌజ్ తో లేదంటే మనం నార్మల్ గా డైరెక్ట్ కస్టమర్ వస్తే దాంతో చూసుకొని ఇలా ఫస్ట్ పిన్ దగ్గర ఒక పిన్ పెట్టేసి మనం సెకండ్ లాస్ట్ ప్లీట్ ఉంటుంది కదా దాని దగ్గర ఒక పిన్ పెట్టేసి వాటిని మధ్యలో ఉన్న వాటిని నీట్ గా స్ప్రెడ్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు.
అలా మనం వచ్చేసి మొత్తము ఈ ఐరన్ మొత్తం మనం 1 ఫుల్ ఎల్బో మొత్తం చేసుకోవాలి ఎక్సెల్ వాళ్ళకి అవుతే. నెక్స్ట్ మనకి ఏదైతే ఇది చెస్ట్ ప్లేటింగ్స్ అయిపోయినాయి కదా, నెక్స్ట్ వచ్చేసి మనము చీర చింగులు వచ్చేసి మనము ఎక్కడైతే మనం ఫస్ట్ పిన్ పెట్టామో థర్డ్ పిన్ నుంచి ఫస్ట్ పిన్ వరకు పెట్టాలి. ఇక్కడ నేను పోస్తున్నాను చూడండి, ఇక్కడ నేను వచ్చేసి థర్డ్ పిన్ పట్టుకున్నాను. థర్డ్ పిన్ దగ్గర నుంచి మన ఫస్ట్ పిన్ వరకు చీర కుచ్చులు పోయాలి. మీకు ఎన్ని వస్తే అన్ని శారీని బట్టి కొన్ని శారీస్ కి 3 వస్తాయి, 4 వస్తాయి. అలా మన శారీ లెంత్ కానీ మరి మన కస్టమర్ ని బట్టి ఉంటుంది. అది మనకి ఏంటంటే మనం ఫస్ట్ పిన్ వచ్చేసి మనకి ఏదైతే ఇక్కడ లాస్ట్ వస్తుందో ఆ లాస్ట్ కొంచెం మిగతా వాటికన్నా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే శారీ ఒక్కోసారి నడుస్తుంటే ఇలా లాస్ట్ కుచ్చు ఏదైతే ఉంటుందో పెట్టిన తర్వాత ఫస్ట్ వస్తుంది, అది వచ్చేసి మనకి ఇట్లా సైడ్ కి వెళ్తుంది. అట్లా సైడ్ కి వెళ్ళొద్దు అంటే మనం వచ్చేసి దాన్ని కొంచెం ఎక్స్ట్రా ఇట్లా లోపలికి మిగతా వాటికన్నా కొంచెం పెద్దగా పెట్టుకుంటే అలా వెళ్ళదు అది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇవన్నీ పెట్టుకున్న తర్వాత టేబుల్ మీద పెట్టేసి ఒక క్లిప్ అయితే పెట్టి లాక్ చేసేసేయాలి. మనకి ఒకదాని పక్కకి ఒకటి రావాలంటే మనం ఒక్కొక్క దానికి వచ్చేసి ఒక ½ ఇంచ్ వరకు అట్లా గ్యాప్ ఇస్తే, ½ ఇంచ్ కన్నా కొంచెం తక్కువ గ్యాప్ ఇస్తే మనకి కింది వరకు ఒకదాని పక్కకి ఒకటి వస్తాయి. ఒకదాని మీద ఒకటి వస్తే మనకి మంచిగా ఉండవు కుర్చీలు అనేవి. అలా పెట్టేసుకొని అన్ని సెట్ చేసుకోవాలి లాస్ట్ వరకు. మనకి ఏదైతే లాస్ట్ ఉంటుందో ప్లీట్ అది వచ్చేసి కొంచెం క్రాస్ పెట్టుకోవాలి. క్రాస్ పెట్టుకొని దాన్ని బట్టి మిగతా అన్ని సెట్ చేసుకోవాలి. కొంచెం క్రాస్ తీసుకోవాలి, అది క్రాస్ తీసుకొని మిగతాయి కూడా దాని పక్క నుంచి స్ప్రెడ్ చేసుకోవాలి. ప్లీట్స్ అన్ని కరెక్ట్ గా సెట్ చేసుకోవాలి. మనము సెట్ చేసుకున్న తర్వాత మ్యాట్ వేసేసి ఐరన్ చేయాలి. నేను వచ్చేసి కంప్లీట్ గా ఇప్పుడు బాక్స్ ఫోల్డింగ్ చూపిస్తున్నాను. బాక్స్ ఫోల్డింగ్ కాబట్టి మనము కింద వరకు ఐరన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మధ్యలో ఒక పిన్ పెట్టేస్తే సరిపోతుంది. మిడిల్లో మీరు 1 పిన్ పెట్టుకోవచ్చు, లేదంటే ఒక 2 పిన్స్ అలా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఓన్లీ 1 పిన్ పెడుతున్నాను. ఇలా పైనుంచి కానీ లోపల నుంచి కానీ పెట్టుకోవచ్చు పిన్ వచ్చి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే ఫస్ట్ చేసుకున్న పళ్ళు ఉందో పళ్ళు వచ్చేసి మన షోల్డర్ మీద వేసుకోవాలి. మన లెఫ్ట్ షోల్డర్ మీద వేసుకున్న తర్వాత శారీని మొత్తం ఇట్లా రివర్స్ లో పెట్టేసేయాలి. మొత్తం మనం ఇక్కడ కుచ్చుళ్ళని పట్టుకొని రివర్స్ లో వేసేసేయాలి. శారీని మొత్తం వేసుకొని ఒకసారి సెట్ చేసుకోవాలి. అవన్నీ బ్యాక్ సైడ్ లో కూడా ఐరన్ చేసుకోవాలి అనుకుంటే ఒకసారి బ్యాక్ సైడ్ లో ఐరన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లిప్స్ పెట్టండి శారీ కదలకుండా. నెక్స్ట్ మనకు వచ్చేసి ఏంటంటే మనకి మిగతా కట్టుకొంగు శారీ ఏదైతే ఉంటుందో కట్టుకొంగుని మొత్తం ఇక్కడ లాస్ట్ వరకు వేసేయండి. అంటే మనకి ఏదైతే ఇక్కడ ప్లీట్ ఉందో ఆ ప్లీట్ కి టచ్ అవ్వాలి. టచ్ అయిన తర్వాత మనము ఇది కట్టుకొంగుని వచ్చేసి మనం 3 ఫోల్డ్స్ చేసుకోవాలి. మనకి బాక్స్ ఫోల్డింగ్ లెక్క బాక్స్ ఎంత ఉంటుందో అంత మన కవర్ సైజ్ ని చెక్ చేసుకొని ఒకసారి దాన్ని బట్టి మనం ఫోల్డ్ అనేది చేసుకోవాలి. ఇలా ఒకసారి ఫస్ట్ ఫోల్డ్ వేసిన తర్వాత సెకండ్ ఫోల్డ్ శారీ జారిపోతుంది అంటే మనం ఒకసారి క్లిప్ తీసేసి పెడితే సరిపోతుంది. ఈ పైన ఒక క్లిప్ పెడితే సరిపోతుంది. నేనైతే 3 ఫోల్డ్స్ వేసాను. ఇప్పుడు ఇలా 3 టైమ్స్ ఫోల్డ్ చేశాక మనకి ఏదైతే మన షోల్డర్ మీద వేసిన శారీ పళ్ళు ఉందో దాన్ని కిందకి వేసుకోవాలి. మన ఏదైతే ఫస్ట్ పిన్ ఉందో ఆ ఫస్ట్ పిన్ వచ్చేసి మనము మన ఈ ప్లీట్ దగ్గర పెట్టుకోవాలి. మనకి ఏదైతే శారీ బాక్స్ ఫోల్డింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఆ స్టార్టింగ్ దగ్గర పెట్టుకోవాలి. తర్వాత మన ఎల్బో ఎంత వరకు ఉంటుందో అంతవరకు పైకి వేసుకోవాలి శారీ మీదకి. ఇది వచ్చేసి మనకి బాక్స్ ఫోల్డింగ్ కాబట్టి శారీ ఫోల్డింగ్ నుంచి ఒక ½ ఎల్బో హ్యాండ్ ఎక్స్ట్రా డౌన్ సైడ్ పెట్టాలి. అలానే మనకి ఏంటంటే ఇక్కడ ఒక క్లిప్ పెట్టేసుకోవాలి. మనం ఇప్పుడు ఎల్బో చూసుకొని పైకి అనేసాం కదా మొత్తము. దాని తర్వాత వచ్చేసి మనం ఒక పిన్ క్లిప్ అనేది పెట్టేసుకోవాలి. కదలకుండా ఉంటుంది, మనకి ఫోల్డింగ్ కరెక్ట్ గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఫోల్డ్ చేసే ముందు ఇక్కడ కవర్ కి ఇటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ శారీ కరెక్ట్ వెళ్ళేలా కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. కవర్ తో మెజర్మెంట్ తీసుకొని ఒకసారి ఫోల్డింగ్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు మిగతాది ఏదైతే మనకి మిగిలిన క్లాత్ ఉంటుందో అది లోపలికి నీట్ గా ఫోల్డ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఒకవేళ మీకు చెస్ట్ ప్లీట్స్ ఏమైనా డిస్టర్బింగ్ గా అనిపిస్తే మీరు ఇక్కడనే మీరు ఐరన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫోల్డ్ చేసిన తర్వాత శారీని ఇక్కడ హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఏదైతే మన పైన బార్డర్ ఉంటుందో ఆ పై బార్డర్ ని కొంచెం హాఫ్ ఫోల్డింగ్ చేసుకోవాలి. హాఫ్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే కింద బార్డర్ ఉంటుందో దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. దాన్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే ఇక్కడ పైన బార్డర్ ని హాఫ్ ఫోల్డింగ్ చేస్తున్నామో దాన్ని ఇంకోసారి ఫోల్డ్ చేసేసి సెకండ్ ఫోల్డ్ వేయాలి. దాన్ని సరిపోతుంది.
నెక్స్ట్ వచ్చేసి శారీ మొత్తం ఇట్లా గట్టిగా పట్టుకొని శారీ మొత్తం ఇటు సైడ్ క్లిప్ తీసేసి ఇటు రొటేట్ చేయాలి. రొటేట్ చేసిన తర్వాత మనకి ఏవైతే ప్లీట్స్ ఉన్నాయో అది కరెక్ట్ గా చూసి పెట్టుకొని దాన్ని మళ్ళీ సెకండ్ టైం ఒకసారి రొటేట్ చేయాలి. కంప్లీట్ గా ఫుల్ రొటేట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఏదైతే మిగిలిన కొంగు ఉంటుందో దాన్ని మొత్తం ఫోల్డింగ్ చేసుకొని లోపలికి పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి చిన్న గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ లో మిగతాదంతా పెట్టేసి సెట్ చేస్తే సరిపోతుంది. మన శారీ ప్రీప్లేటింగ్ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి మనకి బాక్స్ ఫోల్డింగ్. ఇప్పుడు మనకి ప్రీప్లేటింగ్ చేశాక శారీ అనేది ఇలా ఉంది, చూసేయండి. ఇప్పుడు నేనైతే శారీని కవర్ లో పెడుతున్నాను, చూడండి. ఇలా ఒకసారి పట్టుకొని లోపలికి పెట్టేస్తే సరిపోతుంది. పెట్టేసి స్టిక్ చేసేసేయండి కవర్ ని. మనకి నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి ఇలా చేసిన సెమ్ ఫోల్డింగ్ అయితే మనకి 1 month వరకు ఉంటుంది. మీరైతే కస్టమర్ కి ముందే చెప్పండి. అంటే కస్టమర్ ఇది వన్స్ యూజ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి శారీ మొత్తం ఇది వచ్చేసి ఒకసారి ప్లీట్ చేసిన తర్వాత కస్టమర్ కి కొంచెం గాలిలో ఆరేయమని చెప్పండి. ఆరేసిన తర్వాత నెక్స్ట్ ఒకసారి శారీని మొత్తం మళ్ళీ నార్మల్ ఐరన్ కి ఇవ్వమని చెప్పండి.